మార్కు రాసిರು ನೆಲ್ಲಿ ವಾರ್ತೆ 6వ అధ్యాయం. అతిబారు ఏసయ్యే అంగిందు అందైన శిష్యులం కూడా కలదు సొంతూరు ఆన నజరేతుకు పోట్యాం. విశ్రాంతి రోజు వారేలే యూదుంగల ప్రార్థనా మందిరముల బోధింగితుకు మొదలచ్చాం. ఎత్తినేరు అందైన సొంత సంగతంగలై కేటు ఆశ్చర్యపోట్యాం. అంగం ಒತ್ತರకు ಒತ್ತರು ఇంత విధమా పేసినాంగు. ఇందైనకు ఇమ్మ జ్ఞానం ఎంగిందు వంచి ఇంత జ్ఞానం ఎప్పటిందదు ఇందయం గొప్ప ఏలంలో ఎప్పుడు చేసినానా ఇందయి ఒడ్రంగ ఏల శాఖన వల్ల అబడే మరియమ్మ మగనల్ల యాకోబు యోసే యోదా సీమోను ఎంగరంగలకు అర్ధంబి ఇందాలే ఇందాలు తంగాసింగి ఇంగి నమ్మ కూడా యారాంగల్ల ఇండు అంగు అందైన వ్యతిరేకించనాంగు. ఆన ఏసయి అంకట్ట ప్రవక్తగా అందాలు సొంత ఊర్లి అందాలు ఒరే రంగల్ల అందాలు ఊట్లు తప్ప పతోరండ గౌరవం ఒర్రు ఇండు సొన్నా ఏసయ్యి కొన్నేరు జొబ్బారంగమాల అందయం కయ్యొచ్చోటు అంగలకు బాగు షేకు తప్ప ఎటు ఎదు గొప్ప యాలంగా అంగ షేకు మాటలు పోటాం. అంగల్ల విశ్వాసం ఇల్లారిత్తే పాతు ఏసయ్యనుకు ఆశ్చర్యం పెందసి అతిబాతికి ఏసయ్యి పతోరు ఊరుకు పోయి బోధించాం. అతి భారం ఏసయ్యి 12 శిష్యులై కూటు అంగలకు పేయింగ్ మాల అధికారం కొడతాం. అంగలయ్యి రెండే అనిపించును అంగలకు ఇంత తీరా బోధించాం. ప్రయాణం చేసినరప్పు కై కొంబే తప్ప ఉన్న ఎదువు ఎత్తును పోవారంగా తిండి అనాలి సంచ అనాలి డబ్బు పోటీకి సంచి అనాలి ఎత్తును పోవారంగా చెలుపుంగు బోటింగు ఆన 2 తినేంగలై కనపోవారంగా ఒత్త రూటుకు పోటేవారు అంత ఊరే ఉట్టోడు పోదట్టం అంత ఊట్లే ఇదిగి ஒரு ஊர்ல இறங்கும் உங்களை சேத்திக்கு மாடுற போட்டாக்கா உங்க போதாங்களே கேட்க மாடுற போட்டாக்கா நீங்க அங்கிருந்து బయలుదేరినరప్పు అంగ మాల వ్యతిరేకమా సాక్ష్యమా ఎక్కితుకు ఉங்க కాలాలకు అంటి నీరు తుమ్మెయ్యి తులిపోడు అంగ పోయి జనాంగలకు మనసు మాతీను ఉగాంజలి తిరుమృత్య గురించి బోధించాము. ఎత్తునో పేయంగలయ్యి పావర్చాము. చానేరు జబ్బు ఎరంగలకు ఎన్న పూసేటు బాగు చేశాము. ఏసైనకు నెల్లి పేరు వారేలే హేరోదు రాజుకు ఇత్తే గురించి తెంచిసి కొన్నేరు ఇప్పుడు సొందినాంగు. బాప్తిసం కుర్ర యోహాను సావులుంది పిలిచి వన్నాయిండు అత్తికే గొప్ప యానల శేఖర శక్తి అందయిన ఈరిండు ఉన్నత్తరు ఇందయ్య ఏలియా ప్రవక్తిండు ఉన్న కొన్నేరు ప్రవక్తిండు అంగల్లేరు ఉన్న కొన్నేరు పెదింకాలత ప్రవక్త బాల యారాయిండు సొందినాంగు. అప్పు రాజాన హేరోదు ఇత్తే గురించి కేటు నాను యోహాను తల ఎట్టించి ఆన అందాలు పిలిచి వన్నాయిండు సొన్నా ఇత్తుకు మిన్న హేరోదు యోహానే బంధించోటు శరసాల పోర్సొల్లి ఆజ్ఞ కొడతాం. అందాలు కన్నాలు చేసిన హేరోదియా బత్తి ఇంద ఏల చేతుకు వంచి ఇందమ్మ హేరోదుకు అర్ధంబియాన పిలుపుకు మెండాటి అంతే అల్లారే యోహాను రాజాన హేరోదు గట్ట ఉన్న అర్ధంబి మెండటి కన్నాలు చేసేదు అన్యాయం ఇండు సొన్నెకరం అత్తువల్ల హేరోదియకు యోహాను ఎండగా ఇష్టమిక్కారు అంతే అల్లారా అందమ్మ అందాలై సావడికోనిండు ఆశిచ్చిన ఆన యోహోనయ్యి హేరోదు గౌరవింకరాం అత్తుకు అప్పుడు సేగ మాటలు పోటాం. అంతే అల్లారా యోహాను నీతికారుండు పరిశుద్ధకారుండు హేరోదుకు తెర్రు అత్తుకు అందాలయ్యి కాపాతినకరాం. హేరోదు యోహాను పేషంగలకు బాధపడరాం ఆనాలి అందాలు పేషయ్యి కేకతకు ఇష్టపడరాం. రాజా మెండాటి ఆన హేరోదియకు బాప్తిసం కుర్ర యోహానయ్యి సావడితుకు అవకాశం వందిసి హేరోదు పెందరోజు అందాలు రాజ్యం లీరు ముఖ్య అధికారంలయ్యి సైన్యంకు అధిపత్యంలయ్యి గల్లియా ప్రాంతం లేరు ముఖ్యమైన ఆకంగలయ్యి అందాలు పుట్టించి పండగ చేశాం. హేరోదియా మగవంతు నాట్యం వాన అందమ్మ హేరోదయ్యి అందాలు పుట్టించి ముఖ్యమైన ఆకంగలయ్యి సంతోషపరచున్నాం. అప్పు హేరోదు అందమ్మ గట్ట ఇంకో ఆవస్తుంది ఎదువాన కోరికో నాన్న కుర్రేం ఇండు సొన్నా నెయ్యి ఎదువు కేటాలి కుర్రేం ఇంత రాజ్యంలో పాదానా సరే కుర్రేండు ప్రమాణం చేశాం. అప్పు అందమ్మ పోయి అందమ్మడ అమ్మగట్ట ఎన్ని కోరిక సొల్ற ఇండు కేట అప్పు అందమ్మ బాప్తిసం కుర్ర యోహాను తలయి కోరికో ఇండు సమాధానం సొంద అప్పే అందమ్మ రాజు కట్టకపోయి బాప్తిసం కుర్ర యోహాను తలయి ఒక పల్లితులు ఎచ్చోటు ఇప్పే కుడు ఇండు కేట అప్పు రాజుకు ఎమ్మ దుఃఖం పెందసి ఆన అందాలు ప్రమాణం చేశారం అదే అల్లార ముఖ్యమైన కారంగా అల్లేరు అంగ యారాంగు అత్తుకు అందమ్మ కోరికయ్యి మానా ఇండు సొల్ల మాటలు పోటాం. అత్తుకు అందాలు అప్పే యోహాను తల ఎట్టునో సొల్లి ఆజ్ఞ కుర్తూ ఒక సైనికారినై అనిపించాం. అందాలు శరసాల్లో పోయి
யோஹானு தலையை எட்டினான். அத்தை ஒரு பள்ளித்தில் ஏச்சு எடுத்துனு அந்த அம்ಮಗೆ ಬಹುಮಾನ ಕೊಡ್ತಾன். அந்த அம்மா அத்தை எர்த்தீನು அந்த అమ్మాడ అమ్మకు కొడతా. ఇత్తే కేటోటు యోహాను శిష్యులను అంకికి పోయి అందాలు ఒడమ ఎడుతున్నందు సమాధి చేశాను. అప్పు అపోస్తులను తిరిగి వందు ఏసైన సుత్తు చేరోటు அவங்க చేసిరే ఏనలై గురించి బోధించి రిత్తేయి వివరమా అందాయనకు సొన్నాను. అంగ కట్టగ శానేరు వందోడు పోనిక్కిరేలే அவங்க తిండి తింగితు కూడా తీరికిల్లార పోసి అత్తుకు ఏసయ్య అంగట్ట ఈయన కూడా నేను మాత్రమే దారు ఇల్లార తావండకు వందు కొంచెం విశ్రాంతి ఎర్తింగు ఇండు సొన్నా అత్తుకు అంగ మాత్రమే ஒரு நாமலேரோட்டு தாரு இல்லார தாவு போட்டாங்க. ஆனால் அவங்க போதும் எத்தனைரோ பார்த்தாங்க. அவங்க தாரோ குத்தி பிரிச்சு பட்டணத்தங்கள அள்ளித்துலேருந்து ஓட்டச்சின்னு போய் அங்கே அள்ளரிக்கட்டு முன்ன தாரு இல்லார தாவு చేరినాங்க. ஏசையும் நாம் இருங்கோட்டு அந்த ஜன கும்பங்களை பார்த்தான். కాపలాకార ఇల్లార ఒర్రింగతర్ర ఈరు అంత జన గుంపలై పాతూ అంత ఆయనకు జాలి పెందసి అత్తుకు అంగలకు ఎత్తునో సంగతంగలయ్యి ఓదింగితుకు మొదలొచ్చాం. అప్పితికే పొలిచా ఆవినీరు అందై శిష్యులకు వందు ఇది దారి ఇక్కారీరు తావు ఇప్పితికే పొలిచా ఆయిపోసి నెయ్యి ఇంత జనాంగలై అనిపించోటాగా అంగు సుత్తూ ఈరు పల్లెటూరంగలకు ఇల్లేగేటి ఊరంగలకు పోయి ఇదివాన వాంకిను తింగరాంగు ఇంటి సొందాంగు. ఆనా ఏసాయి அவங்க திங்கித்துக்கு நீங்களே அவங்களுக்கு திண்டி போடுங்க இன்னும் பதில் சொன்னான். అప్పు శిష్యులుము 800 కూలికి సమానమైన డబ్బే ఎడ్తీను రొట్టింగ్ వాంగోటు అంగలకు పొంగట சொல்றியா ఇండు అందాయనే కేటాంగు. అప్పు ఏసయ్య శిష్యులం కట్ట உங்க கட்ட எத்தனை ரொட்டிங்க ஈரோ போய் பாருங்க ఇండు சொன்னான். అప్పు அவங்க போய் பார்த்தோட்டு வந்து 5 ரொட்டிங்க 2 மீனுங்க ஈருண்டு சொன்னாங்க. అప్పు ఏసయ్య பச்சை செத்தமால அல்லேரையே கும்பு கும்பா உஞ்சாய்க்கு சொல்லி శిష్యులం గట్ట సొన్నాం. అప్పు జనము గుంపుకు వందు 50 100 ఉంచాగిన ఏసయ్య அந்த 5 రొట్టెంగలయ్యి 2 మీనగలై ఎడ్తీను ఒబ్బుచేలి పాతు బొగానుకు వందనాలు సొందోటు రొట్టెంగలై తుంచి అది అందాయి శిష్యులం గట్ట కుర్తోటు జనాంగలకు పొంగట సల్లి సొన్నాం. అప్పుడే அந்த 2 మీనగలై కూడా అల్లేరుకు పొంగట సల్లి కుడతాం. అంగ అల్లేరు తృప్తిగా తిన్నాము. అప్పు శిష్యులను మిగిలిన రొట్టెంగలయ్యి మీనంగలయ్యి 12 కూడా నిర్మ ఎడతాము. ఆ నేరం అంగ 5 6 ఆనా పెందము తిండి తిన్నాము. అతి భారం ఏసయ్య అందయి శిష్యులం కట్ట నేను నామేరోటు ఇనేగేటి మిన్న బెత్సైదా ఎంగర ఊరుకు పోము ఇండు గెట్టే సొన్నాం. అంద ఊరు కళ్ళగన్నండీరు ఏసయ్య జనాంగలయ్యి అంగంగ ఊటుకు పోసల్లి సొన్నాం. ఏసయ్య జనం గుంపై ఉట్టోటు ప్రార్థింకితుకు కొండమాలకు పోటాం. అంద రాత్రి శిష్యులను ఈరు నామ కళ్ళ నడకారం ఈరు ఆనా ఏసయ్య మాత్రం ఉన్న గట్టంటే అమ్మ ఎదురు కాదు ఆంజనేయరిత్తుకు శిష్యులను కష్టంలో తెట్టుకు పోనీదు అందయం పాతాం. ఎల్తారం ఏసయ్య తన్నిమాల నడతను అంగట్టకు పోటాం. అంగలై దాటును విత్తుకు పోనికిరేలే అందయం శిష్యులను ఏసయ్య తన్నిమాల నడతనీదు పాతు పేయిండు నంచిను భయపట్టు పెరికా గోలచ్చాం. అప్పే అందయ్య అంగట్ట పేసును ధైర్యమా ఇదిగి నానే మెస్సయ్యి భయపడారంగ ఇండు సొన్నాం. అందయ్య నా మేర్రైలే పాతు పూర్తిగా తగ్గిపోసి అంగ అత్తే పాతు ఆశ్చర్యం పోటాం. రొట్టెంగలై పొంగినీరప్పు గొప్ప ఏలంగలయ్యి శిష్యులు పాతాంగేని అత్తే అర్థం చేసి మాట పోటాం. అప్పు అంగ కళ్ళై దాటోటు గెన్నేసరేతు ప్రాంతం ఒడ్డుకు చేరిగిను అంగ నామై ఆపనాంగు. అంగు నామలెందు ఎరంగరేలే అంగేర జనంగు ఏసైనయ్యి గుర్తుపిచ్చాంగు. జనంగు సుత్తూ ఈరు ఊరంగలకు వాటొచ్చిన పోయి దుబ్బేరంగలయ్యి పాయమాల పొడుతుపోటు అందయి ఈరు తావు ఎడుతున్నొందాంగు. పల్లెటూరంగల్ల పట్న తంగల్ల పొలతంగల్ల అందయి పోటీ తావండల్లా దుబ్బేరంగలయ్యి వీధి బజారంగల పొడుతు పోటాంగు. అందయి తునేయాన అంట చేయక సొల్లి అందయినై బతిమలా అన్నాంగు. అందయినే అంటున్న ప్రతి ఒత్తరు బాగా ఉన్నాంగు.